దర్జిపల్లి ఇసుక రీచ్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ చేయాలని సూచించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భారీ యంత్రాలతో ఇసుక లోడింగ్ చేపట్టిన కాంట్రాక్టర్. యంత్రాలతో ఇసుక తోలితే ఉపాధి కోల్పోతామంటూ ఆందోళనలకు దిగిన స్థానిక కూలీలు. పట్టించుకొని అధికార యంత్రాంగం, దర్జిపల్లి వద్ద అడ్డుకున్న గ్రామస్తులు. ఇక్కడ దర్జిపల్లిలో ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. ఇటాచితో ఎలాంటి అనుమతులు లేకుండా టెండర్ వేసినా గానీ ఇక్కడ ఇటాచితో ఎలాంటి బిల్లులు లేకుండా రాత్రి రోడ్లేసి ఇక్కడ ప్రజలు భయభ్రాంతులు చేస్తూ వందల ట్రాక్టర్లు ఇక్కడ నుంచి తోలుతున్నారు. దీనిని కడప ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పినా గానీ పట్టించుకోవడం లేదు. చెప్పండి మా మీరు. ఇక్కడ ఇటాచి లేక కూలోళ్లతోనే పోపియాలా? కూలోళ్లే కొట్టాలి, కూలోళ్ళ ద్వారానే పంపించాలి. గృహ అవసరానికి మాత్రమే ఇక్కడ ట్రాక్టర్లతోనే తోలాలి. ఎలాంటి టిప్పర్లు అనుమతులు లేవు ఇక్కడ. అది ప్రజల అవసరాల కోసమే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పొమ్మన్నారు. ఇక్కడ ఇసుక బకారులు తయారయ్యి ఏట్లో కొల్లగొడతా ఇక్కడ రోడ్లు అన్ని గుట్టలు పడతా తోలుతున్నారు. దీన్ని అరికట్టాలని మేము జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తున్నాము.